హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ఎంబీ నీట్ పేరెంట్ ఛానల్. ఈ ఛానల్ మేము 2022లో స్టార్ట్ చేసాము. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం మా చిల్డ్రన్స్ని నీట్కి ప్రిపేర్ చేస్తున్నాము. అందువల్ల ఈ ఛానల్ని స్టార్ట్ చేసాము 2022లో. 2022 నీట్ కౌన్సిలింగ్ మొత్తం ఈ ఛానల్లోనే చేయటం జరిగింది. మా చిల్డ్రన్కి ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ కాలేజీలో సీటు అలాట్ అయింది. ఆ తర్వాత 2023-24లో కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ పెట్టలేకపోయాం. మా ఇంకొక చిల్డ్రన్కి కూడా 2024లో తెలంగాణలో టాప్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. మా చిల్డ్రన్స్ ఇద్దరికి మేమే కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ అంతా చేసాం. అందువల్ల అందరికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. మీ అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తే నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు వీడియో చూడటంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ ఛానల్లో ఆల్ ఇండియా కోటా నుంచి తెలంగాణ, ఏపీకి సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బ్రీఫ్గా ఆల్ ఇండియా కోటాలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, స్టేట్లో ఎంత ఉండొచ్చో చూద్దాం. స్టేట్ ర్యాంక్ లిస్ట్ వచ్చే వరకు కట్ ఆఫ్లు ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం. 410 మార్కులు వస్తే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీలో బీసీలకి 335 నుంచి 400 మార్కులు, ఎస్సీలకి 350 మార్కుల నుంచి 365 మార్కులు, ఎస్టీ కేటగిరీలో 360 మార్కుల నుంచి 375 మార్కులు వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కౌన్సిలింగ్ గురించి బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తే, నీట్ ఫలితాలు వెల్లడితో విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంకు, మార్కులు, సామాజిక వర్గాల ఆధారంగా ఏ విద్యా సంస్థలో ఎంబీబీఎస్ ప్రవేశం దక్కుతుందనే దాని అంచనాలు రూపొందించుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సిలింగ్కి మన రాష్ట్ర విద్యార్థులు సైతం పోటీ పడనున్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులు కాకుండా మిగిలిన వారికి ఎన్ని మార్కులు వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాలో సీటు వస్తుందనే దానిపై నీట్ నిపుణులు విశ్లేషణ విడుదల చేశారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరుకుంది. వాటిలో సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. ఇందులో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. అలాగే ఎయిమ్స్ బీబీనగర్లో 100, ఈఎస్ఐ సనత్ నగర్లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్లో 30 కాలేజీలు 4600 సీట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని కాలేజీలు గత ఏడాది డీమ్డ్ యూనివర్సిటీగా మారాయి. వాటిలోని సీట్లు రాష్ట్ర పరిధిలోకి రావు. ప్రైవేట్లో ఉన్న సీట్లలో 50% కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. కాలేజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5500 వరకు కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 410 మార్కులకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాది 22,09,000 మంది నీటి పరీక్షలు రాయగా 12,36,000 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 70,259 మంది పరీక్షలు రాయగా 41,584 మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుడితో పోలిస్తే ఈసారి రాష్ట్రం నుంచి నీట్ రాసే వారి సంఖ్య 8,000 తగ్గింది. ఏపీ నుంచి 57,000 మంది రాయగా 36,000 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నీట్ పరీక్ష కఠినంగా రావడంతో విద్యార్థుల మార్కులు కూడా బాగా తగ్గాయి. గత ఏడాది దాదాపు 1,500 మంది విద్యార్థులు 720 మార్కులకు గాను 700కు పైగా మార్కులు సాధించారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 686 మార్కులే అత్యధికం. అలాగే 600కు పైగా స్కోర్ చేసిన వారు కేవలం 1,250 మందే. దీన్ని బట్టి ప్రశ్నాపత్రం ఎంత కఠినంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నీట్ రాసిన వారిలో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. నిరుటితో పోలిస్తే దేశవ్యాప్తంగా విద్యార్థులు సాధించిన మార్కులు భారీగా తగ్గాయి. మన రాష్ట్రంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు దక్కాలంటే 410 నుంచి 425 మార్కులు రావాలని నిపుణులు చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 410 మార్కులు వచ్చే వారికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ముందుగా కౌన్సిలింగ్కి సంబంధించి
తొలుత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. దేశవ్యాప్తంగా 20 ఎయిమ్స్లు ఉన్నాయి. వీటిలో 2044 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. జిప్మర్, పుదుచేరి, కరైకల్లో కలిపి 200 సీట్లు ఉన్నాయి. అఖిల భారత కోటా కౌన్సిలింగ్ 2 దఫాల్లో నిర్వహిస్తారు. సీటు వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. ఈ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కౌన్సిలింగ్లో పాల్గొనడం కుదరదు. ఆల్ ఇండియా కోటా ముగిసిన తర్వాత రాష్ట్ర పరిధిలోని హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలోని సీట్లన్నీ కన్వీనర్ కోటాలోకి వస్తాయి. ప్రైవేట్లోని సీట్లను 50% కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. మిగిలిన 50% సీట్లను 35% బి కేటగిరీ, మరో 15% సి కేటగిరీ కోటాకు వెళ్తాయి. వీటిని హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఎయిమ్స్లో సీటుకు 560 మార్కులు పైగా స్కోర్ రావాలని ఈ సంవత్సరం ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీలో ఏదైనా ఎయిమ్స్లో సీట్ రావాలంటే నీట్లో కనీసం 560 మార్కులు పైగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్లో అయితే 650 పైగా రావాలి. మన రాష్ట్రంలో బీబీనగర్ ఎయిమ్స్లో కట్ ఆఫ్ మార్కు 580గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంగళగిరి ఎయిమ్స్లో 600కు పైగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో జనరల్ కేటగిరీలో సీట్ రావాలంటే ఆల్ ఇండియా ర్యాంకు సుమారు 23 నుంచి 25 వేల మధ్యలో ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏయూ పరిధిలో జనరల్ కేటగిరీ 475 నుంచి 480 మార్కులు, ఎస్వియు పరిధిలో 465 నుంచి 470 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటా సీటు దక్కే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ ఏడాది జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కులు 144గా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113గా నిర్ణయించారు. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.